Hi, hello, hi. Hi, my Tangams. How are you, Chalo? Lots of love from Dhanlakshmi. Hi, I'm good. How are you? Hello, hi. Okay, people are joining now. Hello, hi, hi. Hey, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. హాయ్ హనుష, హాయ్ శివప్రసాద్, హాయ్ శ్రీహరి. అందరికీ హాయ్. హాయ్ శివాని అక్క. హలో, హాయ్. హ్యాడ్ కాఫీ? లేదు. మీరు తాగారా? హాయ్ అండి, లుకింగ్ గుడ్. థ్యాంక్ యూ. Haka, how are you? I'm good. How are you? I'm good. Hearty congratulations, Tangams. Successfully reached 200 episodes. Yeah. ఈ రోజు మేము కేర్ ఆఫ్ అన్సూయ 200 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్. కీప్ సపోర్టింగ్ అస్ యాజ్ ఆల్వేస్. నైస్ క్యారెక్టర్ ఇన్ సీరియల్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇప్పుడు ప్రజెంట్గా కేర్ ఆఫ్ అనసూయ చేస్తున్నాను స్టార్ మాలో. హలో, హాయ్. Face expression super. Thank you. Hi, Koilama. Hi. Your smile so super. I'm good. How are you? Your smile is so beautiful. Like, thank you so much. Hi, Pujita. Congratulations for 200 episodes in Care of Answer. Thank you so much. కోయిలమ్మ ఎలా సపోర్ట్ చేశారో కేర్ ఆఫ్ అన్సూయని కూడా మీరు అలాగే సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటాను. వేర్ ఈజ్ అనసూయ గారు? ఐ డోంట్ నో. తన ఇంట్లో ఉన్నట్టుంది మేబీ. మిస్సింగ్ ఇన్ ద చిన్ని క్యారెక్టర్. నేను చాలా మిస్ అవుతున్నాను. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. అంతా మీ సపోర్ట్ వల్లే చేస్తున్నాం. సపోర్ట్ చేయండి. యువర్ యాక్టింగ్ ఇన్ కేర్ ఆఫ్ అన్సూయ వేరే లెవెల్. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ అని చాలామంది చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. గుడ్ లక్. థ్యాంక్ యూ. సిస్టర్, వేర్ ఈజ్ యువర్ నేటివ్ ప్లేస్? బ్యాంగ్లూర్. కమ్ బ్యాక్ టు తమిళ్ ఇండస్ట్రీ. కండిపా సీక్రమా వరే. హాయ్ పుల్లితెర సౌందర్యన. థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్. బట్ తను సౌందర్య అంటే తను అంతే ఇంకా. సూపర్ యాక్టింగ్ అక్క. థ్యాంక్ యూ సో మచ్. లాక్డౌన్ కదా, బోర్ కొడుతుందా? అలా ఏం లేదండి, బోర్ ఏం లేదు. సూపర్ సీరియల్. హౌ యూ కోయిలమ్మ? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? హాయ్, మీరు సినిమాలో చాలా బాగుంటారు, లైవ్లో కూడా బాగున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సీరియల్స్లో, సినిమా కాదు. ఎక్స్పెక్టింగ్ ఇన్ మలయాళం సీరియల్స్ టు. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కరెంట్ ప్రాజెక్ట్ అండ్ ఫ్యూచర్ అక్క. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ యాక్టింగ్ ఇన్ కేర్ ఆఫ్ అన్స్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ ఫర్ 200 ఎపిసోడ్. థ్యాంక్ యూ సో మచ్. సాయి గారితో కలిసి యాక్ట్ చేయక, నాకు ఆపర్చునిటీ వస్తే ఖచ్చితంగా చేస్తాను మా డాడీతో. థ్యాంక్ యూ. హా,
సారీ బాయ్ మేడమ్మ. బాయ్ అండి మహాలక్ష్మి గారు. I want to know that you have any other person for hi me. Very good. Thank you so much. కోయిలమ్మ హాయ్. లైవ్లోనే ఇంకా బాగున్నారు. సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడ ఉన్నావాక? నేను ప్రెసెంట్లీ ఇప్పుడు మా ఇల్లులో ఐ మీన్ మై హౌస్లో ఉన్నాను, నా ఇంట్లో ఉన్నాను. వేర్ ఈస్ పావని గారు? పావని గారు అక్కడ హైదరాబాద్లో ఉన్నారండి. హాయ్ కోలమ్మ, సో క్యూట్ యువర్ యాక్టింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాట్స్ ఫర్ 200 ఎపిసోడ్స్ కేర్ ఆఫ్ మంచిగా. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ వల్లే మేము 200 ఎపిసోడ్స్ కంప్లీట్ చేయగలిగాం. ఇంకా అలాగే ఇంకొన్ని ఎపిసోడ్స్ చేయాలంటే మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ మాకు కావాలి. కానీ వాయిస్ సో స్వీట్. థ్యాంక్ యూ సో మచ్. శివాని క్యారెక్టర్ మీది సూపర్ అక్క. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వర్షం పడుతుంది. మై నేమ్ జ్యోతి గౌరవ్. హాయ్ సోనంగా. హలో హాయ్. వెర్ ఆర్ యూ రైట్ నౌ? నేను ఇప్పుడు బెంగళూరులో ఉన్నాను, మా ఇంట్లో ఉన్నాను. మిస్సింగ్ కోయిలమ్మ సీరియల్ అక్క. నేను చాలా మిస్ అవుతున్నాను. నైస్ వాయిస్. థ్యాంక్ యూ. వీ లైక్ శివాని వెరీ మచ్. థ్యాంక్ యూ. సో చెప్పండి, కేర్ ఆఫ్ అనసూయ మీకు ఎలా అనిపిస్తుంది? నా క్యారెక్టర్ ఎలా ఉంది? లైక్ కోయిలమ్మలో మీరు చిన్నిలా చూసారు, సో అక్కడికి ఇక్కడికి మీకేం అనిపిస్తుంది డిఫరెన్స్? అండ్ మీరు ఎలా చూడాలనుకుంటున్నారు కేర్ ఆఫ్ అనసూయలో? ఏమైనా ఉంటే ప్లీజ్ సజెస్ట్ అస్. Thank you so much. Thank you. Beautiful baby Shivani. Thank you. Hengidira akka neevu with my name. Hi Shashikala. No change in both the serials. రాయుడుతో మీ పరిచయమా? సీరియల్ ఇప్పుడే జరిగింది రాయుడుతో పరిచయం. మీరే చూడాలి ఇంకెలా వెళ్తుంది ఫర్దర్ కానీ. నిత్య కోయిలమ్మ, మీకు వర్షం సౌండే వినిపిస్తుంది అనుకుంటా. సచ్ అ వండర్ఫుల్ క్యారెక్టర్ ఇన్ కేర్ ఆఫ్ అనసూయ. థ్యాంక్ యూ సో మచ్. లుకింగ్ సో గార్జియస్ అక్క. థ్యాంక్ యూ. మీరు మీలాగే ఉండండి కోయిలమ్మ. ఖచ్చితంగా నేను ఎప్పుడు అలాగే ఉంటాను. No words to say about your acting, Thangams. Very level acting. Keep rocking. Thank you so much. Shooting is jaragadam leda akka. Strong character in care of Ansuya. Very nice. Thank you so much. ఏమంటే అమర్దీప్ అన్నని యాడ్ చేయండి. ఈ దీంట్లో ఎలా యాడ్ చేస్తామండి? ఇప్పుడు రాయుడు ఇస్ అ న్యూ విలన్ కదా, మీరు సీరియల్ చూడాలి. Serial was good, interesting. You are looking well. Thank you. Hi. Oh God. రాయుడు మీద కోపం తగ్గించుకోక. ఫర్దర్ ఎపిసోడ్స్లో తెలీదు ఎలా తీసుకెళ్తారని. మీ శారీలో చాలా బాగుంది. థ్యాంక్ యూ. సూపర్. విచ్ కైండ్స్ ఆఫ్ రోల్ యూ వాంట్ టు డూ ఇన్ ఫ్యూచర్? నాకు మైథాలజీ చేయాలని చాలా ఆశగా ఉంది. తెలీదు, ఐ డోంట్ నో. కానీ హిస్టారికల్ కాన్సెప్ట్ చేయాలని చాలా ఉంది. A few words about Pride.
ఇంకా ఇప్పుడే మా టీమ్ని జాయిన్ అయ్యారు. సో యా ఈజ్ అ గుడ్ కో స్టార్. వాట్ ఈస్ యువర్ రియల్ నేమ్? తేజస్విని గౌడ. వండర్ఫుల్ క్యారెక్టర్. థ్యాంక్ యూ. You are talented and beautiful. Deserve better content-oriented serials. Maybe you can try next. Thank you so much for your wish. ఇంకా మంచి మంచి కాన్సెప్ట్స్తో ఖచ్చితంగా మీ ముందుకు వస్తూనే ఉంటాను. రాయుడు ఈజ్ వెరీ గుడ్ పర్సన్ బట్ యూ ఆల్వేస్ మిస్అండర్స్టాండ్ హిమ్. యా అంటే ప్రెసెంట్లీ ఇప్పుడు అలాగే మాకు స్క్రిప్ట్ వస్తుంది. ఆఫ్ కోర్స్ వన్ డే ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్. చూద్దాం సీరియల్లో ఎలా చేస్తారు అనేది. మేము డైలీ కేర్ ఆఫ్ అన్సూయ సీరియల్ చేస్తాం. నైస్ క్యారెక్టర్. థ్యాంక్ యూ సో మచ్. వర్షాన్ని చూపించు ప్లీజ్. కనిపించదు ఇక్కడ నుంచి, బయటకు వెళ్ళాలి. నీ పొడుగు జుట్టు చూపించావా? నా పొడుగు జుట్టు బ్యాక్ సైడ్ ఉంది. సో చెప్పండి, ఇంకా ఎలా మీరు కేర్ ఆఫ్ అన్సూయని చూడాలనుకుంటున్నారు? ఎలా కావాలి మీకు అనేది చెప్పండి, చూద్దాం. హీరోని జూనియర్ కృతి శెట్టి చాలా మంది చెప్తారు. ఐ డోంట్ నో. బెస్ట్ మూమెంట్స్ ఆఫ్ కేర్ ఆఫ్ అనసూయ. బెస్ట్ మూమెంట్స్ అన్నీ అలాగే బాగుంటాయి. మేము ఎంజాయ్ చేస్తూ ఉంటాము. సో ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ. సారీ. చందు అన్న మీద కోపం పోయిందా అక్క? సీరియల్లో అయితే ఎప్పటికీ ఇంకా పోలేదు. కమింగ్ ఎపిసోడ్స్లో నాకు తెలిసి రాయుడుకి మీకు మ్యారేజ్ అయ్యింది. ఓ చూద్దాం. అరే రాయుడు మంచితనంని కొంచెం త్వరగా గుర్తించండి. నవడేస్ కేర్ ఆఫ్ అన్సూయ సీరియల్ గెటింగ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అక్క. చాలా మంది చెప్తాను నిజం, మీరు కృతి శెట్టిలా ఉంటారు. టెల్ అబౌట్ అ ఫన్నీ మూమెంట్స్ ఇన్ కేర్ ఆఫ్ అన్సూయ సెట్. అర్చన గారి గురించి చెప్పాలి. అర్చన గారి గురించి చెప్పాలంటే తను ఎంత డెడికేటెడ్ ఆర్టిస్ట్ అంటే తనతో చేస్తుంటే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. సో చాలా ఇన్వాల్వ్ అయిపోతారు. సో ఐ లైక్ దట్ ఇన్ హర్. అండ్ తనకి అంటే ఒక ఏమంటారు తెలుగులో ఏమంటారు నాకు తెలియట్లేదు. బట్ యా కొంచెం స్ట్రాంగ్ రోల్స్ అయితే తను సూపర్గా చేస్తుంది. చందు అన్న మీద కోపం ఎప్పుడు పోతుంది? తెలీదండి, చూడాలి. రైటర్ ఎప్పుడు రాస్తారో అప్పుడు పోద్ది. మీ చుట్టూ hello Shivani, this is Belsia. Hi Belsia. You act so good, sister. Thank you.
Smile, please. Huh? Why you are not all playing a Kannada? Kannada, Telugu, Tamil, and or Malayalam, which is your favorite industry in South? మాకు ఏ ఫేవరెట్ ఇండస్ట్రీ అని అడిగితే మేము ఎలా చెప్తామండి. ఫర్ అన్ యాక్టర్ మాకు లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉండదు, మాకు అన్ని చోట చేయాలనే ఉంటుంది. సో మాకు ఆపర్చునిటీ, మంచి క్యారెక్టర్ కానీ మంచి ప్రాజెక్ట్ కానీ దొరికితే ఏ లాంగ్వేజ్ అయినా సరే వి విష్ టు డూ అండ్ వి లవ్ టు వర్క్. యాక్చువల్లీ యాక్ట్ అంటే మాకు చాలా ఇష్టం. సో ఏ లాంగ్వేజ్ అయితే ఏంటి. సో ఐ థింక్ నాకు అన్ని అన్ని ఇండస్ట్రీ కూడా నచ్చుతుంది. థ్యాంక్ యూ. హాయ్ చెప్పొచ్చు కదక్క. హలో అందరికీ హాయ్ అండ్ హలో. Who is most funny in the Mari Traidu or Chandu or Badri? మీరు దానికి సీరియల్ చూడాలి. అండ్ హూ ఇస్ ద మోస్ట్ ఫన్నీయెస్ట్ ఇన్ ద సెట్ అంటే కొంచెం నేనే ఫన్ చేస్తూ ఉంటాను. అంటే యా మా మా ప్రాంప్టర్ హీ ఈజ్ ఓ మై గాడ్. యాక్టర్స్లో చెప్పాలంటే ఇంకా ప్రాంప్టర్ చెప్తూ ఉంటారు. సో అలాగే కాన్వర్జేషన్ అయ్యి నేను ఫన్ చేస్తూ ఉంటాను. హూ ఇస్ హీరో మేడం, చందు or బద్రి or రాయుడు? మీరు సీరియల్ చూడాల్సిందే. అండ్ యా నా ప్రొడక్షన్ హౌస్ గురించి చెప్పాలంటే ఆర్కే టెలిషోస్ రాఘవేంద్ర రావ్ సార్ది. సో నేను కోయిలమ్మ కూడా వాళ్ళ బ్యానర్లోనే చేశాను. అండ్ వెంటనే నాకు కేర్ ఆఫ్ అన్సూయ ఇచ్చారు. ఐఎమ్ సో కంఫర్టబుల్ విత్ మై ఆర్కే ప్రొడక్షన్ బికాస్ దే టేక్ కేర్. నన్ను చాలా అంటే చాలా ఒక బిడ్డలా నన్ను చూసుకుంటారు, చాలా కేర్ తీసుకుంటారు. సో ఐఎమ్ సో కంఫర్టబుల్ విత్ ఆర్కే టెలిషోస్. Raidu character is very interesting. Okay, we'll convey the message to them. Favorite food? నా ఫేవరెట్ ఫుడ్ అంటే ఇంతకు ముందు కూడా చెప్పాను, ఎనీ స్పైసీ ఐటమ్స్ దట్ నాకు చాలా అంటే చాలా ఇష్టం ఉంటుంది. సో పానీపూరి అంటే చాలా ఇష్టం. అండ్ లాక్డౌన్స్లో లాస్ట్ ఇయర్ అయితే అసలు ఇప్పుడు కూడా రీసెంట్గా చేసుకొని తింటూ ఉంటాను. సో అలా. అండ్ ఇంకొకటి వియర్డ్ థింగ్ అంటే మీకు అందరికీ తెలీదు. వియర్డ్ థింగ్ ఒకటి ఏంటంటే మీరు ఫ్రూట్స్ అందరూ తింటారు ఫ్రూట్స్, కానీ నేను కొంచెం డిఫరెంట్గా తింటాను. అంటే ఏ ఫ్రూట్ అయినా పర్లేదు, మేబీ లైక్ యాపిల్ ఆర్ మ్యాంగో అలాంటిది అంటే పండు అయితే వదులుతానే తప్ప ఇంకా అన్ని ఫ్రూట్స్లో నాకు ఉప్పు కారం వేసుకొనే తింటాను. సో వెదర్ ఇట్ మైట్ బి పోమోగ్రానైట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. అండ్ బనానా తినను నేను, కానీ ఇంకా వేరే ఫ్రూట్ అన్నిటికీ నాకు ఏంటి సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ కావాల్సిందే. సో అదొకటి వియర్డ్గా తింటా. సో అంత స్పైసీ అంటే అంత ఇష్టం అన్నమాట. సీరియల్ కొంచెం రాయుడు శివాని లవ్ స్టోరీ చూపించండి. ఓకే, fighters Sankush. Thank you. You are very mature, performing perfectly. Thank you so much for your compliment. Fruits with chili powder, yes.
ఇంకా ఏదైనా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఆర్ ఏదైనా ఉంటే అడగండి. విల్ ఇంటరాక్ట్. అన్ని హాయ్ ఇదే అయిపోయింది. మై హెయిర్ కేర్ రొటీన్ అంటే స్పెషల్గా ఏముండదు. ఆయిల్ పెడతాను వాష్ కన్నా బిఫోర్ డే. సో యా, ఆయిల్ పెట్టి ఇంకా స్నానం చేసుకుంటాను. నో హెయిర్ సీక్రెట్ అలాంటిది ఏం లేదు. అలాగే పెరుగుతుంది. లాంగ్ హెయిర్ పెంచిన తర్వాత ఇష్టమైంది, అలాగే మెయింటైన్ చేస్తున్నాను. వాటర్ మెలన్ మీద కూడా సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ వేస్తావాక? వాటర్ మెలన్ కి చిల్లీ పౌడర్ వేయను, పెప్పర్ పౌడర్ వేస్తా. పెప్పర్ పౌడర్ అండ్ సాల్ట్ వేసుకుని తింటా. ధనలక్ష్మి లవ్స్ that. సో ఎస్, అడగండి ఏదైనా ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్. విల్ ఇంటరాక్ట్. ఏంటి రావట్లేదు? ఓయా, ఉన్నాయి కింద. ఓ మై గాడ్. మీ కమెంట్స్ నేను చూడలేకపోతున్నాను. ఇస్ ఇట్ కనెక్టెడ్? యా, నౌ ఐఎమ్ గెటింగ్ అగైన్. మేబీ సమ్ నెట్వర్క్ ఇష్యూ. Biggest disaster in cooking you ever had? ఒకసారి పులియోగర, అప్పుడు చాలా లాంగ్ బ్యాక్. ఇప్పుడు ఏది చేసినా బాగానే చేస్తాను, కానీ చాలా లాంగ్ బ్యాక్ ఒకసారి పులియోగర చేయడానికి వెళ్ళి బటాష్ అయిపోయింది. సో యా, లాంగ్ బ్యాక్, నాట్ నా. చాలా మెసేజెస్ ఇలాగే వెళ్ళిపోయింది. ఐఎమ్ సో సారీ. సీరియల్లో మీ హెయిర్ స్టైల్ బాగుంది అక్క, థ్యాంక్ యూ. నీకు మ్యారేజ్ అయిపోయిందా లేదా? లేదు, అవ్వలేదు. చాలా మెసేజెస్ పైకి వెళ్ళిపోయింది. ఐఎమ్ సో సారీ. మీ క్వశ్చన్స్ ఇంకోసారి అడగండి. కొంచెం కమెంట్స్ నాకు ఇప్పటి వరకు రాలేదు, సో ఇప్పుడు వస్తున్నాయి. హలో, హాయ్. సో క్వశ్చన్స్, ఏదైనా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ వెళ్ళిపోయింది, ప్లీజ్ ఇంకోసారి పెట్టరా? చందు బద్రి రాయుడు, ఎవరిష్టం మీకు? నాకు ఇప్పుడు ప్రస్తుతానికి సీరియల్లో ఎవరు ఇష్టం లేదండి. చూడాలి రైటర్ ఎలా రాస్తారో అలా నేను చేస్తూ వెళ్ళిపోతాను అంతే. యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ಕನ್ನಡ ಲ್ಯಾಂಗ್ವೇಜ್, ಪ್ಲೀಸ್ ಟಾಕ್ ಇನ್ ಕನ್ನಡ. ಖಂಡಿತವಾಗ್ಲೂ ನಾನು ಕನ್ನಡ ಮಾತಾಡೋಕ್ಕೆ ಇಷ್ಟ ಇಲ್ಲ ಅಂತಲ್ಲ, ಖಂಡಿತವಾಗ್ಲೂ ನಾನು ಮಾತಾಡ್ತೀನಿ, ನನ್ನ ಮದರ್ ಟಂಗ್ ಕೂಡ. ಬಟ್ ದಿಸ್ ಇಸ್ ఏంటి తెలుగు పేజ్ ಆಗಿರೋದ್ರಿಂದ, సో ఐ హ్యావ్ టు టాక్ ఇన్ తెలుగు. ఐఎమ్ సో సారీ ఫర్ దాట్. ఆర్ యూ వెజిటేరియన్ ఆర్ నాన్ వెజిటేరియన్? ఐఎమ్ నాన్ వెజిటేరియన్. చికెన్. సీరియల్లో మీ హీరో రాయుడునా? మీరు అది చూడాలి. మలయాళం సీరియల్కి ఆడిషన్ ఇచ్చారక్క? లేదండి, ఇవ్వలేదు. ఫేవరెట్ ఐ లైనర్ అండ్ కాజల్, లిప్స్టిక్? ఓకే. ఫేవరెట్ ఐ లైనర్ నేను రెండు టైప్స్ వాడతాను. ఒకటి పెన్ లాగా వస్తుంది, సో సమ్ టైమ్స్ నాకు టైం లేకపోతే షూటింగ్స్లో అర్జెంట్గా వేసుకోవాలంటే, లేదంటే టచ్అప్ టైంలో అయితే, సో పెన్ లాగా ఉంటుంది కదా, చక్కమని ఇలా రాసేసుకొని వెళ్ళిపోతాను. లేకపోతే
సింపుల్ అంటే అందరూ తీసుకుంటారు కదా, అందరి దగ్గర ఉంటుంది కదా డాజ్లర్ ఎచర్నా అది. సో అది వేసుకుంటాను అనమాట. అండ్ ఫేవరెట్ లిప్స్టిక్ నాకు ఈ మధ్యన న్యూడ్ లిప్స్టిక్ పిచ్చి బాగా పెట్టింది. సో చాలా న్యూడ్ లిప్స్టిక్స్ అయితే తీసుకుంటూ ఉంటా. అండ్ ఐ మోస్ట్ ప్రిఫర్ న్యూడ్ లిప్స్టిక్స్ నవడేస్. వాట్ అబౌట్ యువర్ కాలేజ్ డేస్? కాలేజ్ డేస్ ఆల్మోస్ట్ కల్చరల్స్ అనే వెళ్ళిపోయింది. దాంతోపాటు అదే కల్చరల్స్ అని కాలేజ్లో బంక్ కొట్టేదాన్ని డాన్స్ ప్రాక్టీస్ అది ఇది అని చెప్పి. అలాగే సెమిస్టర్ అయిపోయింది, ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళే వాళ్ళం. సో యా, ఐ హ్యాడ్ ఫన్. మీకు కూడా చేస్తారా తెలీదు. టెల్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. నాకు చాలా బాగా నచ్చిందండి, బికాజ్ నన్ను బాగా ఆదరించారు లైక్ ఫ్రమ్ మై ఫస్ట్ సీరియల్ కోయిలమ్మ నుంచి. సో నేను అంత లైక్ ఇంత తొందరగా మీరు ఇంతలా ఆదరిస్తారని నేను అనుకోలేదు. సో నాకు బాగా నచ్చింది. దీపమ్మ డైలాగ్ సూపర్, థ్యాంక్ యూ. హిందీ చేస్తారా? ఐ డోంట్ నో వాట్స్ దేర్ హియర్. కమెంట్స్ చూసి ఎందుకు రిప్లై ఇవ్వట్లేదు? సారీ, నేను చూడలేదు. చూసిన వాళ్ళకి ఖచ్చితంగా నేను ఇస్తున్నాను. వాట్ ఈస్ యువర్ క్వాలిఫికేషన్? మై క్వాలిఫికేషన్ ఇస్ బీ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. ఐ మీన్ యా, బీటెక్. ఇక్కడ ఎవరో అడిగారు, what do you have the biggest collections? జ్యువెలరీలోనా, పర్సెసా, లిప్స్టిక్ ఆర్ నెయిల్ పాలిష్ అని. ఐ థింక్ బిగ్గెస్ట్ కలెక్షన్ అయితే జ్యువెలరీస్ ఉన్నాయి అండ్ లిప్స్టిక్స్ ఉన్నాయి, రెండు ఉన్నాయి నా దగ్గర. పర్సెస్ తక్కువే, అండ్ ఇంకేది నెయిల్ పాలిష్ కూడా కొంచెం తక్కువే. వర్షం తగ్గిందా? కొంచెం బెటర్, కానీ వస్తూనే ఉందండి ఇంకా. చాలా ఒక అమ్మాయి అడుగుతుంది, సీరియల్లో మీ హీరో రాయుడునా అని. మీరు సీరియల్ డైలీ చూస్తే మీకే అర్థమైపోతుందండి. సో ఇప్పటికీ నేనేం చెప్పలేను. ఐఎమ్ సో సారీ. ప్లీజ్, వీఆర్ ఆల్ ఇంజనీర్స్. హై చిన్ని, హలో, హాయ్. Co-star Pavni's Kannada, yes. క్లోత్స్ అవి ఎడిటింగ్ అప్పోలా ఆమా లైక్ అవును, క్లోత్స్ కలెక్షన్స్ చాలా ఉన్నాయి. జ్యువెలరీ కన్నా ఎక్కువ క్లోత్స్ ఉంటాయి. ఆఫ్ కోర్స్ ఆబ్వియస్లీ ఉండాలి కదా మరి. లాట్స్ ఆఫ్ లవ్, వెరీ వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఫేవరెట్ ఫుడ్ టు ఈట్ ఇన్ రెయిన్స్? బజ్జీ, మిరపకాయ బజ్జీ సూపర్గా ఉంటుంది. అండ్ చాలా మంది మిరపకాయ బజ్జీని నార్మల్గా పిండిలో కలిపేసి వేసేస్తారు అనుకుంటా, కానీ కొంతమంది ఇది ట్రిక్స్ యూజ్ చేస్తారు. మిరపకాయ ఏంటి కొంచెం ఇది స్ప్లిట్ చేసేసి దాంట్లో జీరా పౌడర్ ప్లస్ అండ్ సాల్ట్, ఆ రెండు మిక్స్ చేసి కొంచెం వేసేసి దాని తర్వాత పిండిలో కలిపి వేయండి, సూపర్గా ఉంటుంది, టేస్ట్ అదిరిపోద్ది. Thank you. You're feeling nice. Spandana, hi Spandana. When come to Chennai, we are waiting the trolley baby. Grandma vare. కొంచెం ఈ లాక్డౌన్ అంతా సెటరేట్ అయిపోయాక మళ్ళీ కొంచెం బ్యాక్ టు బ్యాక్ వస్తాం. సో ఈ సిచ్యుయేషన్లో మేము చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇట్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీ, ఎందుకంటే మా గురించి కాకుండా మన చుట్టూ ఉండే వాళ్ళ గురించి కూడా మనం కేర్ తీసుకోవాలి. సో దానివల్ల అందరూ రెస్పాన్సిబిలిటీ తీసుకొని అందరూ సేఫ్గా ఉండాలి.
మీ జుట్టు అంతా ముందుకు తీసుకొని చూపించండి అక్క అంటున్నారు. లైవ్ ఎండ్ అయ్యే లోపల నేను చూపిస్తాను. మీరు డయట్ చేస్తారా అక్క? డయట్ ఏం చేయను, కానీ హోమ్ ఫుడ్ ప్రిఫర్ చేస్తాను ఎక్కువ. సో యా, మంచి 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 ఫుడ్డే తీసుకుంటా, మంచి లైక్ గుడ్ ఇంటేక్. మనం హెల్త్ బాగుండాలి కదా. సో యా. మోస్ట్ ప్రిషియస్ థింగ్ యూ ఎవర్ లాస్ట్ ఆర్ బ్రోక్. ప్రిషియస్ థింగ్ అంటే ఒక కాస్ట్లీ వాచ్ తీసుకున్నాను, తీసుకొని ఒక 4-5 టైమ్స్ కూడా వేసుకోలేదు. ఆ లోపల ఎవరో తీసేశారు, పోగొట్టుకున్నా. అందుకే అప్పటి నుంచి ఇంకా సెట్కి ఎప్పుడు నేను కాస్ట్లీది ఏమీ తీసుకెళ్ళట్లేదు. Your eyes very nice. Your eyes speaks a lot. Thank you. You are a Kannadi. You are speaking Telugu well. Thank you. థ్యాంక్ యూ. నా హాబీస్ అయితే మొత్తం ఇండస్ట్రీకి రిలేటెడ్గానే ఉంటుందండి. లైక్ ఇది ముందు నుంచి ఐ డోంట్ నో దట్ నేను ఇండస్ట్రీకి వస్తానని, కానీ బట్ స్టిల్ నేను చిన్నప్పటి నుంచి మ్యూజిక్ కానీ, డాన్స్ కానీ, అండ్ మోనో యాక్టింగ్స్ కానీ అలాంటి వాటిలోనే నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అండ్ ఇప్పటికీ కూడా లైక్ డాన్స్ అండ్ సింగింగ్ అవే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దాంతోపాటు అంతే, ఇంకా హాబీస్ అయితే అదే. సో ఖాళీగా ఉన్నప్పుడు మూవీస్ చూడడం లేదా సిరీస్ చూడడం, ఏదో ఒకటి చూస్తూనే ఉంటానే తప్ప. సో మొత్తం ఇండస్ట్రీ తోనే రివాల్వ్ అయిపోయింది నాది. థ్యాంక్ యూ సో మచ్. డ్రై ఫ్రూట్స్ తినండి అక్క, మంచిది, తింటున్నా. వెన్ యూ కేమ్ టు ఇండస్ట్రీ అండ్ ఫస్ట్ సీరియల్ ఆఫ్ యోర్స్. నేను 3 years బ్యాక్, అంటే ఇంకా అవ్వలేదు, జూలైకి 3 years అవుతుంది. 3 years బ్యాక్ వచ్చాను. ఐ మీన్ లైక్ జూలైకి. మై ఫస్ట్ సీరియల్ ఇస్ కోయిలమ్మ. One acting tip for upcoming actors. అంటే చాలా మంది అంటారు, ఏంటబ్బా అంటే ఎవరిదైనా యాక్టింగ్ చూస్తే ఏంటి ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అని. నాకు అలా నచ్చదు. సో అంటే ఎవరైనా సరే వాళ్ళు ఒక క్యారెక్టర్ ఇచ్చారంటే ఆ క్యారెక్టర్ ఎలా చేయాలి అనేది వాళ్ళు చాలా ఓవర్ యాక్టింగ్గా చెయ్యకుండా దాన్ని అంటే వాళ్ళే ఆ సిచ్యుయేషన్లో ఉన్నారనేటట్టు మీరు ఫీల్ అయ్యి, సో మీరే ఆ సిచ్యుయేషన్లో ఉన్నారని మీరు యాక్ట్ చేస్తే అది న్యాచురల్గా వచ్చేస్తుంది. సో దట్స్ వాట్ ఐ ఫాలో. నేను ఏడ్చేసినైనా సరే దాన్ని ఫీల్ అయిపోయి ఇంకా కంట్లో నీళ్ళు వచ్చేస్తాయి. ఎప్పుడో ఒక్కొక్కసారి గ్లిజరిన్ పెట్టుకుంటాను అంతే తప్ప మ్యాక్సిమం యూస్ చేయను. అంటే చాలా బంచ్ హెవీగా ఉండి అది కావాలి, ఇట్ ఈస్ నెసెసరీ అంటేనే యూస్ చేస్తాను. సో ఏ సీన్ అయినా సరే, అంటే ఏ ఎమోషన్ అయినా సరే, సో యూ హ్యావ్ టు ఫీల్ దట్. సో కోయిలమ్మలో అయితే అసలు నేను గ్లిజరిన్ చాలా అంటే చాలా తక్కువగా యూస్ చేశాను. సో బికాజ్ నేను చిన్నిలా అలా ఫీల్ అయిపోయాను అనమాట. సో మీరు ఆ క్యారెక్టర్ని కానీ మీరే అనేటట్టు మీరు ఫీల్ అయిపోతే అది ఆటోమేటిక్గా న్యాచురల్గా వచ్చేస్తుంది. అండ్ మీరు న్యాచురల్గా చేస్తే ఎవరికైనా నచ్చుతుంది. సో అప్కమింగ్ యాక్టర్స్కి నేను ఇది చెప్పదలుచుకుంటాను, ఓవర్ యాక్టింగ్ చేయకండి. లైక్ మీరు ఏదో చెయ్యాలని చెయ్యకండి, జస్ట్ ఫీల్ ద క్యారెక్టర్ అంతే. సో ఇంకా ఫేవరెట్ కో యాక్టర్ ఎవరు? నేను అదే ఇందాకే చెప్పినట్టు నేను యాక్టింగ్లో అయితే అసలు లైక్ ఫేవరెట్ వాళ్ళు ఫేవరెట్ కాదు అలా అని ఏం పెట్టుకోనండి. ఎవరు బాగా చేసినా ఐ ఎంకరేజ్ దెమ్ అండ్ నేను అడ్మైర్ అవుతా, ఓ వా ఎంత బాగా చేశారు అని. సో నా కో ఆర్టిస్ట్లో అయితే నాకు ఎవరైనా బాగా చేస్తున్నారంటే వాళ్ళకి ఎలా నేను వాళ్ళతో కలిపి నేను బాగా చెయ్యాలనే చూస్తానే తప్ప, అంటే ఈక్వల్గా ఇవ్వాలనే చూస్తాను తప్ప లైక్
అలాంటిది ఏమి ఉండదు. నేను ఐ విల్ అడ్మైర్ అండ్ వాళ్ళు చేస్తున్నారు కదా అని ఎలాంటి ఈగో కానీ జెలస్ కానీ ఎలాంటిది ఫీల్ అవ్వను. బాగా చేస్తున్నారంటే నాకు ఇంకా ఛాలెంజింగ్గా ఉంటుంది. సో ఐ లవ్ ఛాలెంజింగ్. లైక్ యాక్టింగ్ వైజ్లో ఎవరైనా బాగా చేస్తున్నారంటే అబ్బా వాళ్ళతో నేను ఇంకా బాగా చేయాలని ఛాలెంజింగ్ అనిపిస్తుంది తప్ప ఐ లవ్ ఎవ్రీ వన్. లైక్ అందరూ ఆర్టిస్ట్ అంటే నాకు చాలా ఇష్టం. అంటే అందరూ అంత కష్టపడతారు కాబట్టి ఒక్కరి పేరు నేను తీసుకోలేను. I like your face. Thank you so much. Thank you. Hi Shivani. సాంగ్ పాడండి అని చాలా మంది అడుగుతున్నారు. ఐ డోంట్ నో విచ్ సాంగ్ లైక్ నేను పాడాలని నేను ఏది ప్రిపేర్ అవ్వలేదు. అండ్ లైక్ మోర్ ఓవర్ నాకు లిరిక్ ప్రాబ్లం అంతే. ట్రై చేస్తాను కానీ అదే లిరిక్ ఏదైనా చూసుకొని పాడడానికి ఐ ట్రై. శివాని యొక్క మీ స్మైల్ బాగుంది. నేను లిరిక్స్ ట్రై చేస్తాను ఒక నిమిషం. ఇఫ్ ఐ క్యాన్ ఐ విల్ సింగ్. ఏ సాంగ్ పాడాలని మీరు కొంచెం నాకు సజెస్ట్ చేస్తే నేను ఇక్కడ లిరిక్స్ చూసుకుంటాను కదండి. I have to tell this, whenever the crying scenes come, you get tears in one eye only, like Savitri Amma. Really, it's great. Akka, thank you so much, Dhanlakshmi. And yeah, అది నాకు ఒక కంట్లోనే ఎక్కువ బయటకు వస్తుంది నీళ్ళు. అది ఎందుకో తెలీదు. సమ్ టైమ్స్ ఇక్కడ వస్తుంది. దట్ ఈస్ వెరీ రేర్. ఐ డోంట్ నో వై. కానీ ఈ కంట్లో టక్కమని పడిపోద్ది. ఏం కాదు, మీరు పాడితే చాలా. ఓకే, జల జలపాతం నువ్వు సాంగ్ పాడతా. ఇప్పుడు లిరిక్స్ వచ్చింది. ఐ డోంట్ నో, ఒక 2-3 లైన్సే పాడతాను. జల జల జలపాతం నువ్వు, సెల 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 సేరువి నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. చలి 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 గాలివి నువ్వు, చిరు 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 అలలే నేను, చర చర నవ్వితే నన్ను ఎగసే కిరటానవుతాను. అండ్ ఏదో సాంగ్ చెప్పారు మీరు, మగువా మగువా సాంగ్. ఓకే, నేను ట్రై చేస్తానండి కానీ ఎలా వస్తుందో తెలీదు. మీరు ప్లీజ్ తిట్టుకోకండి. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా, అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా, పరుగులు తీస్తావు ఇంట బయట, అలుపని రవ్వంతా అననే అననంట, వెలుగులు పూస్తావు పెళ్ళేదారంతా, సా సంగమప మాగస గమప మాగస గమప మాగ గమపం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, మంచి ఐడియా ఇచ్చారు. లిరిక్స్ చూసుకొని పాడేసా. తప్పుగా పాడుంటే క్షమించండి. లిరిక్ ఏదో చూసుకొని పాడేశాను. ఇంకేదైనా పాడొచ్చా?
మీ ఫిట్నెస్ యోగానా డాన్స్నా? యోగా అయితే అసలు చేయనండి, డాన్స్ ఏదో అప్పుడప్పుడు, అంటే ఫిట్నెస్ అలాంటిది ఏం లేదు. చెయ్యాలి కానీ చేస్తా. ఏమైందండి? ఏం కాలేదు. మీ కాంప్లిమెంట్స్ చూడండి, మోర్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. చిట్టిని నవ్వంటే ఒక 2-3 లైన్స్ పాడతా, ఎవరో అడిగారు అనుకుంటా. బట్ నాకు అదంతా తెలీదు. తిట్టుకోకండి. చిట్టిని నవ్వంటే లక్ష్మీ పటాసే, పట్టుమని పేలిందా నా గుండె కలాసే, అట్ట నువ్వు గిర్రా గిర్రా మెల్కల్ తిరిగేయావుసే, నువ్వు నాకు సెట్ అయ్యావని సిగ్నల్ ఇచ్చే బ్రేకింగ్ న్యూసే, వచ్చేసావే లైన్లోకి వచ్చేసావే, చిమ్మ చీకటి గుంట జిందగీలో నా ఫ్లడ్ వేసావే. అంతే, వద్దు, నాకు తెలీదు అంతకన్నా ఎక్కువ. సో యా, ఫైనలీ పాడేశాను. పాడాలనుకోలేదు, పాడేసా నీకోసం. అండ్ హౌ ఈజ్ యువర్ బాండ్ విత్ పావని సిస్టర్? సీరియల్లో ఎలా మీరు పావనితో నా బాండింగ్ చూస్తారో బయట కూడా మేము అలాగే ఉంటాము. చాలా బాగుంటాం. అండ్ ఇద్దరు ఒకే గెస్ట్ హౌస్లో ఉంటాము. సో ఒకేసారి వెళ్తాం, ఒకేసారి వస్తాం, ఒకే రూమ్లోనే, అంటే షూటింగ్ స్పాట్లో ఉంటాం. సో యా, వీ హ్యావ్ ఫన్. అండ్ బయట ఎలా మేము సిస్టర్స్ లాగా ఉంటామో, సీరియల్లో ఎలా మేము సిస్టర్స్ లాగా ఉంటామో, బయట కూడా మేము చాలా మంచి ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ లాగే ఉంటాము. సో చాలా ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటూ ఉంటాము. ఏదైనా సజెషన్స్ కానీ ఇద్దరి మధ్య షేర్స్ చేసుకోవాలంటే చేసుకుంటూ ఉంటాము. అలా బాగుంటాం. షీఈస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. సో ఐ డోంట్ నో ఎలా పాడానని, తిట్టుకోకండి. సింగర్స్తో ఈక్వల్గా పాడారు, సూపర్, థ్యాంక్ యూ సో మచ్. సింగర్స్తో ఈక్వల్గా కాకపోయినా ఏదో కొంచెం ట్రై చేశాను. సిబ్లింగ్స్ ఉన్నారా? నో. సింగర్స్ కన్నా బాగా పాడారు? నో నో నో, ప్లీజ్. వాళ్ళు అంటే ఏ ఫీల్డ్ అయినా సరే, నేను కొంచెం సింగింగ్ నేర్చుకుని చేశాను కాబట్టి ఇది తెలుసు, వాళ్ళ కష్టం ఏంటని తెలుసు. సో సింగర్స్కి కన్నా బాగా అయితే నేను చెప్పలేను, కానీ ఏదో ట్రై చేశాను. కానీ వాళ్ళ వర్క్లో అయితే సూపర్ చేస్తున్నారు. సో ఐ రెస్పెక్ట్ దెమ్, ఐ రెస్పెక్ట్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. ఒక మంచి సాంగ్ పాడారు, థ్యాంక్ యూ. ఐ హోప్ 3 సాంగ్ పాడాను, మీకు నచ్చింది అనుకుంటున్నాను. లిరిక్స్ ఏదైనా తప్పుగా ఉంటే ప్లీజ్ తిట్టుకోకండి. కన్నడ అండ్ తమిళ్ సాంగ్స్ అడుగుతున్నారు, ఖచ్చితంగా నా పర్సనల్ ఇన్స్టా లైవ్లో నేను పాడుతాను. మీరంటే నాకు చాలా ఇష్టం, మీ డ్రెస్సింగ్ ఎస్పెషల్లీ. థ్యాంక్ యూ సో మచ్. Don't take any pressure in your mind, keep smile face lifelong. Yeah, sure. ఇప్పుడు షూట్లో లేదు. ఇన్స్టాగ్రామ్ నేను చెప్తా, తెలీదు, ఇప్పటికైతే లేదు. I'll tell you. Are you trying to do any films? Right now నేనేం అనుకోవట్లేదండి, చూడాలి. ఆపర్చునిటీ వస్తే, మంచి క్యారెక్టర్ అలాంటి ఏదైనా ఆపర్చునిటీ వస్తే ఖచ్చితంగా చేస్తాను. When last shoot completed? 4 days back. థ్యాంక్ యూ. హ్యాపీ, మీరు హ్యాపీ అయితే నేను హ్యాపీ. సూపర్ సూపర్ సూపర్, లవ్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. కోయిలమ్మ సీరియల్ మర్చిపోయారు పాడడం? ఓకే, కోయిలమ్మ సీరియల్తోనా? అలా ఎలాంటి మర్చిపోతాం.
మూవీ డైలాగ్ చెప్పేంత లేదులేండి. ఇంట్రెస్టింగ్ యాక్టింగ్. థ్యాంక్ యూ సో మచ్. లుక్ సో ఆసమ్ సిస్టర్. థ్యాంక్ యూ. ఓకే, మీతో మాట్లాడుతుంటే టైం వెళ్ళడమే అర్థం కావట్లేదు. హాయ్ మ్యామ్, యూర్ టోటలీ డిఫరెంట్ ఇన్ సీరియల్ వితౌట్ మేకప్ లుకింగ్ గుడ్. థ్యాంక్ యూ. సో మాట్లాడుతుంటే టైం వెళ్ళడమే పోవడమే అర్థం కావట్లేదు. కోయిలమ్మ సీరియల్ సాంగ్ గుర్తుందా అక్క? గుర్తున్నాయి. హాయ్ చిన్ని. హలో. సారీ. చలో వీ కెన్ ఎండ్ ద లైవ్. మీ బేబమ్మ డైలాగ్ సూపర్. ఓ ఇన్స్టా రీల్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అండ్ మీతో ఇంటరాక్ట్ చేయడం నాకు బాగా అనిపించింది. సో కేర్ ఆఫ్ అన్సూయాని మీరు ఇప్పటి వరకు ఎలా ఎంకరేజ్ చేశారు, సపోర్ట్ చేశారో మీరు ఇలాగే ఇంకా మమ్మల్ని సపోర్ట్ చేసి ఇంకా ఇంకొన్ని ఎపిసోడ్స్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అండ్ అందరూ కోవిడ్ చాలా వర్స్ట్గా ఉంది ఇప్పుడు సిచ్యుయేషన్. సో అందరూ రెస్పాన్సిబిలిటీ తీసుకొని అందరూ జాగ్రత్తగా ఉండాలి. సో ఎవరు నెగ్లెక్ట్ చేయకండి. మ్యాక్సిమం వీలైనంత వరకు ఇంట్లోనే ఉండండి. ఇఫ్ ఇట్ ఈస్ నెసెసరీ ప్లీజ్ గో అవుట్, అదర్వైజ్ ప్లీజ్ డోంట్ స్టెప్ అవుట్. యా, కేర్ఫుల్గా ఉండండి. జాగ్రత్తగా. వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళైతే ఓకే, వ్యాక్సిన్ వేసుకోకపోతే వెళ్ళి వ్యాక్సినేషన్ తీసుకోండి. సో అందరూ జాగ్రత్తగా ఉండండి. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్.